Dear NEET 2026 aspirants and parents, welcome to my channel. NEET రూల్స్ వెరీ టఫ్గా ఉండట్టయితే మరి కథనం అయితే వచ్చింది. మరి ఈ రూల్స్ పాటించాలమ్మా. కొంతమంది స్టూడెంట్స్ మరి 3వ తారీఖు అయితే ఎగ్జామినేషన్కి రెడీ అయిపోయారు. టెన్షన్గా ఉండి ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు. టెన్షన్ వదిలేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఫస్ట్ లాంగ్ టర్మ్ ఎస్పెషల్లీ టెన్షన్ ఎవరికంటే 3వ లాంగ్ టర్మ్ వాళ్ళకి విపరీతమైన టెన్షన్ ఉంటుంది. 2వ లాంగ్ టర్మ్కి కొంచెం మంది ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఫ్రెష్గా ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్కి ఇటువంటి టెన్షన్ ఉండదు అనుకోండి. మనకి మే 3న జాతీయ స్థాయిలో వైద్య విద్యా పరీక్షల కోర్సు ప్రవేశ పరీక్ష. మీరు పరీక్షా కేంద్రానికి మరి 3వ తారీఖుకి అన్ని ఏర్పాట్లు అయితే జరిగిపోయినాయేమో. 2 గంటల ముందుగానే స్టూడెంట్స్ వెళ్ళాలి. 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రం మనకి 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామినేషన్ అయితే జరిగింది. దీని మీద వీడియో చేసాము ఆల్రెడీ. మరి ఒక్కసారి స్టూడెంట్స్ని మోటివేషన్ చేయాలి, మరి పరీక్ష కేంద్రాలకి చేరాలి. మధ్యాహ్నం 1:30 వరకే పరీక్షా కేంద్రాలకి. మనకి 2 to 5 అమ్మ. 2 to 5 అంటే మీరు 11:30 కల్లా వెళ్ళిపోవాలి. 12 గంటల కల్లా మరి గేట్ లోపలికి వెళ్ళాలి. 12 గంటల్లో కొంచెం మరి ఆ రోజు అయితే కొద్దిగా ఎర్లీగా తినండి. మనం మరి తెలియదు కదా. ఇవి మరి వివరాలు మరి సిటీ ఇంటిమేషన్లు కూడా వచ్చింది. తర్వాత మరి ఎన్టీఏ వెబ్సైట్లో మరి అడ్మిట్ కార్డులు, తర్వాత మీరు స్టూడెంట్స్ ఏ విధమైన డ్రెస్అప్ అవ్వాలి, మరి అమ్మాయిలు ఎలా అవ్వాలి, అబ్బాయిలు ఎలా అవ్వాలి, మరి ఆభరణాలు, పరీక్షా కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. విద్యార్థుల తనిఖీలకు ఏర్పాట్లు అయితే చేయటం అయితే జరిగింది. స్టూడెంట్స్ చాలామంది మరి స్టూడెంట్స్ నీటు మరి మేము 3వ తారీఖున జరిగే పరీక్షకి ప్రతి ఒక్కరు కూడా టయానికి వెళ్ళండి. మరి 1 తర్వాత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అనుమతించబోమని ఎన్టీఏ అయితే ప్రకటించింది. పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నీటి పరీక్ష సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అడ్మిట్ కార్డు ఇచ్చారు కదా, అడ్మిట్ కార్డులో ఉన్నది కంపల్సరీగా చూసుకోండి. మరి స్టూడెంట్స్ ఏమి బట్టలు వేసుకోవాలి, ఏమి వెళ్ళకూడదు, అది అమ్మాయిలకి అబ్బాయిలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉండటం జరిగింది. తర్వాత విద్యార్థులు జీన్స్ ప్యాంటు వంటి వస్త్రాలను ధరించకుండా సాధారణ దుస్తుల్లోనే రావాల్సింది. నార్మల్గా మరి జీన్స్ లాంటి వాటిల్లో మెటల్స్ ఉంటాయి కదా, మరి తలకు టోపీ, మరి కళ్ళకు బ్లాక్ గ్లాసెస్ వంటివి ధరించకూడదు ఎటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరిని నమ్మకూడదు. మరి మరి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి స్టూడెంట్ ఎక్కడెక్కడ కెమెరాలు పెడతారు, ఎక్కడ బ్లూటూత్ డివైజులు పెడతారు ఎవరికి తెలియదు. ఎవరిని నమ్మటానికి అసలు వీలే లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. తర్వాత విద్యార్థులు ముక్కు పుడక, చెవులకు దుద్దులు, చేతులకు గాజులతో సహా ఎటువంటి ఆభరణాలు ధరించకూడదు. ఎస్పెషల్లీ అమ్మాయిలు చెవులకు దుద్దులు ఇవన్నీ కూడా వీటిల్లో ఏమైనా బ్లూటూత్ డివైజెస్ ఉంటాయని వాళ్ళ అనుమానం కావచ్చు. మరి అదేవిధంగా చేతికి స్మార్ట్ వాచ్తో పాటు సాధారణ వాచ్లు సైతం ధరించకూడదు. మరి వాచ్లు పెట్టుకెళ్ళకూడదు. నాట్ అలౌడ్. డిజిటల్ వాచెస్ కానీ మరి అక్కడ గోడ గడియారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల రూమియోలో గడియారాలు ఏర్పాటు చేయబడతాయి. గడియారాలు ఇస్తారు, వాటిని మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు వాచ్ల్లో, నార్మల్ వాచ్ల్లో కూడా అక్కడేమన్నా కెమెరాలు పెడతారా, బ్లూటూత్లు పెడతారు, ఎవరిని నమ్మే పరిస్థితులు. ఇక మరి మనం ప్రతిరోజు ఈ యొక్క సెల్ ఫోన్లతోనే ఉంటున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఆ పడుకునేటప్పుడే స్టూడెంట్ చేతిలో ఉండదేమో కానీ అసలు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు చూస్తూనే ఉన్నారు. మరి బ్లూటూత్ వాచీలు, సెల్ ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు, మరి పెన్నులు సహా ఎటువంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకోకూడదు. ఎన్టీఏ నిబంధనలు తప్పగా పాటించాలని విద్యార్థులు పరీక్షా కేంద్రాలు ఇవి లేకుండా ఉంటేనే మిమ్మల్ని పరీక్షా కేంద్రాలకు అనుమతించబడుతుంది. మరి 3వ తారీఖు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు మరి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఒక్కొక్కరిని లోపలికి పంపుతారు. మధ్యాహ్నం 1:30 వరకు అనుమతించిన తర్వాత కేంద్రాలకు గేట్లు మూసేస్తారు. మరి 1:30 వరకు తీస్తారు. 1:31 తర్వాత యు ఆర్ నాట్ అలౌడ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. 1:31 అయితే యు ఆర్ నాట్ అలౌడ్. గేట్లు ద్వారాలు క్లోజ్ చేయబడతాయి. ఎటువంటి రికమెండేషను ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎటువంటి రికమెండేషన్స్ సెల్లవు ఇక్కడ, అది గుర్తుపెట్టుకొని. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఇలా మరి చేసే పరీక్షా కేంద్రాల్లోకి వచ్చిన విద్యార్థులను మధ్యాహ్నం 1:15 గంటల నుంచి కేటాయించిన సీట్లో కూర్చోబెడతారు. మీరు 1:15కి వెళ్ళారనుకోండి, మీకు ఎగ్జామినేషన్స్ మరి సెంటర్లో కూర్చోవచ్చు. మరి 1:15కే కూర్చోబెడతారు. తర్వాత మధ్యాహ్నం 1 నుంచి ఇన్విజిలేటర్లు విద్యార్థులకు అడ్మిట్ కార్డులు తనిఖీ చేసి పరీక్ష రాసేందుకు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు మరి 1:30 తర్వాత వాళ్ళు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట.
ముఖ్యమైన నిబంధనలు తెలియజేస్తారు. తదుపరి 2 గంటలకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 2 to 5. ఇది మీ లైఫ్కి సంబంధించిన విషయం, గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు పరీక్ష పూర్తయ్యే వరకు బయటికి పంపరు. ఎవరైనా మరి సరదాగా రాస్తారు, కొంతమంది సీరియస్నెస్ ఉండదు. 2 గంటల తర్వాత సార్ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను నా ఎగ్జామినేషన్ రాయటం ఇష్టం లేదు, నేను ఇంక రాయను, నేను ప్రిపేర్ అవను అంటే కుదరదమ్మా. మీరు చచ్చినట్టు 3 గంటలకి దానిలో 5 గంటల వరకు ఉండాలి, కంపల్సరిగా 5 గంటల వరకు ఉండాలి. 2 to 5. ఈలోపు వీళ్ళకేంది అనుమానం, సపోజ్ ఒక అరగంట తర్వాత బయటకు వచ్చి వీళ్ళు పేపర్ లీక్ చేసే అవకాశం ఉంది. అందుకని ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. మరి విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్ళాలి. విద్యార్థులు అడ్మిట్ కార్డు కలర్ ప్రింట్అవుట్ తీసుకెళ్తే మంచిది. నాకు తెలిసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తమ వెంట తీసుకెళ్ళాలి. ఒక ఫోటో తీసుకెళ్ళండి. మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఎగ్జామినేషన్ హాల్లో నమోదు చేసే సమయంలో అంటించాల్సింది. మరి ఈ యొక్క ఇన్విజిలేటర్ సమక్షంలో అంటించాలమ్మ, గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు పోస్ట్ సైజు మరి బ్యాక్గ్రౌండ్తో కూడిన కలర్ ఫోటోను అడ్మిట్ కార్డుతో డౌన్లోడ్ చేసుకున్న పర్ఫార్మెన్స్ అంటించి ఇన్విజిలేటర్కి అందజేయాలని నియమాల్లో పొందుతుంది. ఆధార్ కార్డు, పాన్ ఏదైనా ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇంటర్మీడియట్ అడ్మిట్ కార్డుతో ఏదో ఒక ఒరిజినల్ కార్డు మీరు తీసుకువెళ్ళాలి. శారీరక మరి పీడబ్ల్యూడి ఫిజికల్గా ఉన్నవాళ్ళు సంబంధిత ఒరిజినల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఇది తర్వాత ట్రాన్స్పరెంట్గా ఉండే వాటర్ బాటిల్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్షల్లో రాసేందుకు అవసరమైన పెన్నులను పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారన్నమాట. పెన్ను కూడా అవసరం లేదు, మరి పరీక్షా కేంద్రంలోనే ఇస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఒక పెన్ను తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ట్రాన్స్పరెంట్ సింపుల్ 10 రూపీస్ 5 రూపీస్ పెన్ ఉంటుంది, అది తీసుకువెళ్ళండి. ఇది మనకి జేఈ అడ్మిట్ కార్డు. ఇక్కడ ఫోటో ఉంటుంది. ఒక ఫోటో అయితే మరి వెంటనే తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటో అందించాలి. ఒక ఫోటోను మళ్ళీ తీసుకెళ్ళండి, ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి. ఇక్కడ మరి తంబ పెట్టండి. ఇక్కడ తంబ పెట్టి తర్వాత ఇక్కడ సైన్ పెట్టేసేయండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు 11 గంటలు 12 గంటల లోపు ఎగ్జామినేషను సెంటర్లో ఉండేటట్టు చూడండి. 1:30కి ఈ గేట్ క్లోజ్ చేయబడుతుంది. 2 to 5 ఎగ్జామినేషన్ అయితే మరి జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో 2 నుంచి 5 గంటల దాకా ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి. మీరు నిద్రపోతారు. కొంతమంది సీరియస్ స్టూడెంట్స్ ఉండరు కదా. సీరియస్ స్టూడెంట్గా ఎవరైతే సీరియస్గా రాస్తారో వాళ్ళకి 2 to 5 సరిపోదు ఎగ్జామినేషను. అసలు సీరియస్ లేని స్టూడెంట్కి ఏమవుతుందంటే ఒక అరగంట తర్వాత బోర్ కొట్టిద్ది. ఇది స్టూడెంట్స్ కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి రాయండి. ఈసారి మరి సీట్లు కూడా పెరుగుతున్నాయి. నేను మన ఛానల్లో కూడా పెడతాం జరిగింది. సీట్లు కూడా ఈ 150 సీట్ల యొక్క సీలింగ్ని ఎత్తేస్తున్నారు. 200, 250 పెరిగే అవకాశం ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే దీన్ని మరి గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ అప్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.